ప్రైవేట్ సెక్టర్ అయినా వీటన్నిటైనా సరే లాస్ట్ మనకు అమెరికా కోర్టులో ఎఫ్బిఐ వాళ్ళ చార్జ్షీట్లో వేసింది లంచం గురించి పర్టికులర్గా మెన్షన్ చేయడం జరిగింది. తీసుకోవడం వాస్తవం అంటారా అవాస్తవం అంటారా? ఇప్పుడు లంచం తీసుకోవడం అన్నది వాస్తవమైనప్పుడు మరి జమ్మూ కాశ్మీర్ సంగతి కూడా చెప్పాలి కదా. దే మెన్షన్ స్పెసిఫికలీ 5 స్టేట్లు అండి. వాళ్ళ స్టేట్ గురించి కాకుండా మన స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుకున్నట్టయితే రాత్రి ఇచ్చి అంటే జరుగుతున్న సంఘటనల గురించి మాట్లాడుతున్నారు. సార్ మీరు జర్నలిస్ట్ కదా, వచ్చిన మాట చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఒక టెండర్ ఉంటుంది సార్, 10 రూపాయలకి అయితే నీకు టెండర్ ఇస్తాం, కానీ నేను 12 రూపాయలు వేస్తాను టెండర్, ఆ 2 రూపాయలు నీకు బ్రైబ్ ఇస్తాను, ఆ 10 రూపాయల టెండర్ నాకు వచ్చేలా చెయ్యి అన్నారు అనుకోండి, ఆ 2 రూపాయలు లంచం ఉంటుంది. లేదంటే 10 రూపాయలు టెండర్ వేస్తాను, 8 రూపాయలకే నీకు ఇస్తాను లంచం అన్నది ఉంటుంది. 8 రూపాయలకి బిడ్ రేటే కానప్పుడు మీరు లంచం అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఉదాహరణకి 2 రూపాయలు 40 పైసలు గుజరాత్ అంతకన్నా తక్కువ కొంది అంటున్నారు. గుజరాత్ అంతకన్నా తక్కువ కొన్నప్పుడు అప్పుడున్న సర్కమ్స్టాన్సెస్, ఇప్పుడు ఆ గుజరాత్ రేటుకి ఇప్పుడు కొనమనండి పవర్ బిడ్లు రద్దు చేసి. ఓకే, అంటే తక్కువకు సబ్సిడీ తీసుకొచ్చినా అందరికంటే ప్రీవియస్ ఉన్న దానికంటే తక్కువ రేటుకి తీసుకొచ్చినా సరే లంచం అనేది వాళ్ళ పర్సనల్ అంటారు మీరు. లంచం పర్సనల్ బయాసి స్టేట్మెంట్ ఇవ్వకండి. లంచం ఎలా ఉంటుంది అంటున్నాను. ఇప్పుడు దాంట్లో ఒక ప్రయోజనం ఉండాలి కదా సార్. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు ప్రయోజనం వస్తుంది, అరే నాకు కాంట్రాక్ట్ ఇస్తున్నాడు రా భయ్ అందుకని నీకు లంచం ఇస్తున్నాను. అదానీ పవర్ ఉన్నా సరే అదానీ పవర్ హ్యాస్ టు రీరూట్ ఫ్రమ్ సెకీ అదానీ పవర్ ఇచ్చిందా లేదా అన్నది వాడికి తెలియదు. మీకు అర్థమవుతుంది? అర్థమైంది. అదానీ డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో పక్కన దావోస్ సభలో కూర్చొని మాట్లాడుకోవచ్చండి, మన పవర్ ఉంది కదా మనం తీసుకొని. కానీ పవర్ ఉంది కదా తీసుకోవడానికి ఆయన డైరెక్ట్గా తీసుకోవడానికి లేదు. ఆ పడదానికి వస్తే నా దగ్గర సరస్వతి పవర్ ప్రాజెక్ట్ ఉంది, నేను ఎందుకు ఇవ్వలేను ప్రభుత్వానికి అని అడుగుతాడు ఆయన. ఎందుకంటే పవర్ పాయింట్లో పవర్ సెక్టర్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత అవగాహన వాడికి ఉండదు. ఎట్లా అంటారు పవర్ ప్రాజెక్ట్ మీద? ఆయన స్టార్టెడ్ కెరియర్ ఇన్ బిజినెస్ ఇట్ సెల్ఫ్ సరస్వతి పవర్ ప్రాజెక్ట్స్ కదండి. ఓకే, పవర్ ప్రాజెక్ట్స్ మీద ఆయనకున్న పూర్తి అవగాహనతోనే పవర్ ప్రాజెక్ట్స్తోనే ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. సార్ మీరు వివేకం చదివారు అనుకోండి సార్, అయితే జర్నలిజం చదివారు, జర్నలిజంలో మీకు మెలకువలు నేర్చుకునే వస్తారు కదా. అవును. ఒక ప్రశ్న మీరు ఒకటి అడుగుతారు, నేను దానికి ఇంకో ఆన్సర్ ఇస్తే ఇంకో ట్రిగర్ చేసి ఇంకో ప్రశ్న అడగరు, అందులో మీరు నిపుణుడత బయటకు వస్తుంది కదా. అంతే కదా. అలా ఛానల్లో స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ కాదు కదా, యాంకర్ రోల్ కాదు కదా మీది. జర్నలిస్ట్ రోల్ ఈజ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ యాంకర్ రోల్. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంత సేమ్ సినారియో పవర్ సెక్టర్లో అతనికి ఖచ్చితంగా అనుభవం, మిగిలిన సెక్టర్లో అడగండి ఆయనకు అనుభవం లేవచ్చు, లేదా ఏదో అన్నంటే ఎవడన్నా ఒప్పుకోవాలి. సార్ ఇది ఇలాగుంటే సార్ దీని గురించి జనాలకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కాకపోతే ఇప్పుడు త్రిపుల్ రఘురామకృష్ణరాజు గారిది నన్ను అప్పుడు చంపేయడానికే చూశారు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి రకరకాల నడుస్తుంది. అండ్ రోజు ప్రెస్ మీటు రకరకాలుగా పెడుతున్నాడు. దీనిపైన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయనను కొట్టి హింసించి చంపడానికే ప్రయత్నించారు నన్ను అని చెప్పేసి ఆయన వాదన. నేను ఒక విషయం నేను చెప్పగలను సార్, నాకు గౌరవ పోలీస్ వ్యవస్థ మీద విపరీతమైన నమ్మకం ఉంది. 3rd డిగ్రీ ప్రదర్శించారు, కొట్టారు, తిట్టారు, చంపారు అన్నది రేరెస్ట్. అందులో ఒక స్థాయి ఉన్న వాళ్ళకి ఆ పని చేయడం వలన ఆ కాన్సిక్వెన్సెస్ రిప్లికేషన్స్ ఎట్లా ఉంటాయి ఆ పాటు అవగాహన లేకుండా ఎవరు ఉండరు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ బ్యూరోక్రాట్ సిస్టంలో డెమోక్రసీలో ఈ 5 ఏళ్ళు ఒక గ్రీజ్ డబ్బా రాసే కార్యక్రమానికి తెరలేపినప్పుడు ఒక సెట్ ఆఫ్ పీపుల్ కుల ప్రాతిపదికనో మత ప్రాతిపదికనో ఏదో చెప్తుంటారు కథలు. వాళ్ళు ఇప్పుడు చూడండి రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ లంచగొండలు కాదు కదా, సమ్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ లంచగొండలు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా లంచాలంటారు, మున్సిపాలిటీ అంటే అలాగే అంటారు. ద సేమ్ వే పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఎన్కౌంటర్స్ కానీ లేదంటే కొన్ని ఇప్పుడు సజ్జనార్ గారు లాంటి గొప్ప మనిషి ఉంటాడు, మాకు దేవుడితో సమానం ఆయన. ఎందుకంటే ఒక ఆడపిల్లకి జరిగిన అఘాయిత్యం మీద 2 గవర్నమెంట్లో అతను పనిచేసిన విధానం చూడండి. ద సేమ్ వే ద సేమ్ సినారియో ఇఫ్ యూ రియలీ అడాప్ట్ ఫర్ ఎవ్రీబడి అంటే నేను ఖచ్చితంగా ఒప్పుకోను. ఎలా సార్? ఎందుకంటే పోలీస్ వ్యవస్థ ప్రతిదాన్ని దే విల్ నాట్ టేక్ థింగ్స్ ఇన్ టు దర్ ఫోల్డ్. నాకు తెలిసి కొట్టినట్టుగా నువ్వు ఏడ్చినట్ట అన్న కథలు కొన్ని ఉంటాయి. తాత్కాలిక ఉపశమనాల కోసం ఆ పనులు చేసినా ఆశ్చర్యపడినా, కానీ ఇందులో ఒక మనిషి అంత మనిషిని కొట్టారు అన్నది నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయను. రఘురామకృష్ణరాజు గారు చిన్న మనిషి కాదు కదా సార్, కాదు, ఒక స్థాయి కలిగిన ఎంపీ. ఆయన ఎంపీ స్థాయిలో ఇప్పుడు నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు, కొట్టేశారు, చంపేశారని రోజు వార్తలు ఎవడన్నా మాట్లాడుతున్నాడు. లేదు, ఆయన కొడితే కాళ్ళు ఉబ్బిన మెడికల్ సర్టిఫికేట్ కూడా అప్పుడు ఊరుకోండి సార్. నరాలుగా ఇప్పుడు కాసేపు కాలు వేసుకుని కూర్చొని తిమ్మిరెక్కదు, సడన్గా లేచి వెళ్తే ఇప్పుడు నేను కాలు వేసుకుని కూర్చొని మాడుతున్నాను మీతో, లేచినప్పుడు ఇలా తిమ్మిరెక్కింది అనుకో మీ కెమెరా ఇవాళ జర్నలిస్ట్ ఎంట్రీ అయినప్పుడు జర్నలిస్ట్ కొట్టేశాడు ఆయన కాళ్ళ మీద అన్నది రేపటి నుంచి వార్త అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తాను. అదేమైనా ఎంతవరకు శాంచుటీ ఉంటుంది? ఇప్పుడు ఆయన ఒక కాళ్ళు నీరు దిగింది అంటారు, ఓ పెద్ద మనిషిని మా ఇంట్లో అయితే ఈజీ రిలాక్సింగ్ చైర్ అలాంటివి ఆయనకు అనుగుణంగా ఉన్న చైర్లు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో ఆ చైర్లు ఎవరిని మోసుకుని వెళ్తారు ఎవరైనా?
ఒక కర్ర కుర్చీ మీద కూర్చోపెట్టచ్చు, లేదంటే ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారికి పైల్స్ ఆపరేషన్ అయింది, రక్తాలు కారీలో కొట్టారటంటే వెనక నుంచి ఆయనకి ఆల్రెడీ కారుతోనే ఉంది కదా, మీరు వాస్తవం గ్రహించండి. కానీ రక్తాలు కారీలో కొట్టారన్నది న్యూస్ అయిపోతుంది అనుకోండి, అది ఎంతవరకు నిజం? పోలీసులు అలా తీసుకొచ్చారు, బ్రోటల్గా తీసుకొచ్చారు అన్నది మాట్లాడమనండి, ఎవరు కాదన్న. ఎందుకంటే ఆయనకి ఆరోగ్య పరిస్థితిని పరిగణలోకి తీసుకోకుండా తీసుకొచ్చారు, హెవీ బ్లీడింగ్ అయిందట అని చెప్తే తప్పు కాదు. ఎస్, కరెక్ట్ వార్త. పెద్ద వార్తనే కాదు, ఆయన్ని రఘురామకృష్ణరాజే ఆయన్ని చెప్తున్నారు కదా, నన్ను కొట్టారు, విపరీతంగా కొట్టారు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారు, కాళ్ళ సరే సార్, ఇప్పుడు ఇదంతా ఇప్పుడు కదా పంచాయతీ. ఆయన ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినప్పుడు, ఇదే గౌరవ ఎంపీ అయినప్పుడు, ఇదే గౌరవ సుప్రీంకోర్టులో కూడా కేసు ఉన్నప్పుడు, గౌరవ సుప్రీంకోర్టు సిబిఐకి డైరెక్షన్ ఇచ్చింది కదా, మరి వాళ్ళు ఏమైనా ఒక్కటి ఎస్టాబ్లిష్ చేసి చెప్పారా? దాని గురించి అసలు బయటకి రాలేదు. మరా మరి అక్కడ బాగా పప్పనాలు పూతరేకులు అన్ని బాగా పెట్టారు కదా భోజనాలు అందరికీ, ఆ బీజేపీ వాళ్ళందరికీ. ఎక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన పాపం ఇక్కడ వచ్చేవాడు కాదు కదా పాపం. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ వాజ్ దేర్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీలో ఉన్నప్పుడు వాళ్ళందరికీ పూతరేకులు భోజనాలే కదా. మరేమి అప్పుడు సహకరించదా? సరే, టు కన్విన్స్ రెస్పెక్ట్ టు కోర్ట్, టు కన్విన్స్ సర్టన్ థింగ్స్, ఇట్స్ క్వైట్ ఇంపాసిబుల్. ఇప్పుడు ఉదాహరణకి ఆ అమ్మాయిని ఎవరన్నా చూడండి, ఆ అమ్మాయిని అరెస్ట్ చేసి నాకు థర్డ్ డిగ్రీ ప్రదర్శించారు, కొట్టారని ఆ దెబ్బలు చూపిస్తే జడ్జి గారు ఏం చెప్పారు? ఇమీడియట్గా హాస్పిటల్కి తరలించమన్నారు. కానీ కస్టడీ ఏమన్నా విత్డ్రా చేస్తున్నారు ఉన్నాం అని చెప్పలేదు కదా. అలాగే రఘురామకృష్ణరాజు గారికి కూడా ఆరోగ్య పరిస్థితుల్ని ఇక్కడ నాకు మెడికల్ ఆఫీసర్స్ మీద డౌట్ ఉందంటే కూడా ఎంత చక్కగా మిలిటరీ హాస్పిటల్కి పంపించింది. మరి ఎవరికైనా మిలిటరీ హాస్పిటల్ నుంచి ఏమైనా వేసుకుని వెళ్ళిపోవడానికి వెసులు పట్టిస్తుందా? మీరు నేను ఆ పని చేయగలమా? చేయలేము. సో అన్ని ప్రివిలేజెస్ తీసుకున్న ఆ రఘురామకృష్ణరాజు గారు అదే సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడే సుప్రీంకోర్టులోనే ఆయన కన్విన్స్ చేయలేకపోయారు. ఇఫ్ దట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ కేస్. ఇప్పుడు ఉదాహరణకు మిలిటరీ హాస్పిటల్లో కొట్టారు అనే రిపోర్ట్ ఒకటి చూపించండి బయటికి, చెప్పండి. బయటకు రాలి ఇప్పటిదాకా. మరి ఎందుకు రాదు? పోనీ నాకు మీకు కదా సార్, గౌరవ సుప్రీంకోర్టుకి రావాలి కదా. రావాలి. సుప్రీంకోర్టు చూసిన క్రెడెన్షియల్స్ని బట్టే కదా ఇమీడియట్గా సిబిఐకి ఆర్డర్ ఇచ్చి ఎంక్వైరీ ఎందుకు చేయమంటది? వి కన్విన్స్ విత్ దిస్ రిపోర్ట్ బికాస్ ఆఫ్ ది మిలిటరీ హాస్పిటల్. నేను మీరు కాదు కదా, రమేష్ హాస్పిటల్ కాదు కదా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు కదా. సో వెన్ ఇట్ ఈస్ ఎ మిలిటరీ హాస్పిటల్ ఇన్ ద జోన్ ఆఫ్ హైదరాబాద్, అదర్ స్టేట్, పైపచ్చి డైరెక్షన్ సిబిఐకి ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ పరిగణంలో కూడా ఉండదు, మిలిటరీ సెంట్రల్ గవర్నమెంట్ పరిగణంలో కూడా వాళ్ళు మాట వినరు. హోమ్ మినిస్టర్ మాట. అప్పుడు వాళ్ళు చెప్పిన అరికథ ఏంటి? అలా ధర్మారెడ్డి గారిని తీసుకొచ్చారు, ఐఏఎస్ ఆఫీసర్ తిరుపతిలో ఉన్నాను, తీసుకొచ్చి ఆ నెత్తికెత్తి ధర్మారెడ్డి త్రూగా జరిగిపోతుంది. ఏంటిది అంటే వీళ్ళకి ఒక కథ స్క్రీన్ పే దర్శకత్వం ఎస్వా కృష్ణారెడ్డి లాగా సినిమా రాస్తే మ్యూజిక్ కూడా ఆయన కొట్టేసినట్టు వీళ్ళే మొత్తం మ్యూజిక్ కూడా అలా కొట్టేస్తారు. వెనక మా వైలెన్ మ్యూజిక్ కొట్టుంటూ చూడండి. అయ్యి బాబోయ్ రఘురామకృష్ణరాజు గారికి కొట్టేశారట. ఈ టాగు నుంచి అంతా ఆయన ఏంటంటే నానాపులి కథ అయిపోయింది. వెనకడగా పొంతులు చూడండి, కుక్కను మోసుకెళ్తుంటే ఆయన మేకను మోసుకెళ్తుంటే అది కుక్క అన్నట్టు కొట్టారట. అవును కొట్టారని ఎప్పుడు రేస్ అయిపోయి మళ్ళీ రేపు పొద్దున్న ఛానల్లో కూర్చొని చెప్పాలి కదా, సార్ కొట్టారని చెప్పండి సార్, ఈ స్క్రిప్ట్ బ్రహ్మాండంగా వెళ్తుంది, ముందుకి బోల్డ్ ఎపిసోడ్లు అయిపోతాయి అని చెప్తే ఆయన స్క్రిప్ట్ కంటిన్యూ చేసుకున్నాడు. అలా నా దృష్టిలో ఒకటే సార్, నువ్వు 2 ఛానల్ని కన్విన్స్ చేయడానికి ఆ మనిషి అంత మనిషి లేడు రఘురామకృష్ణరాజు గారు. ఆయన ఖచ్చితంగా గౌరవ సుప్రీంకోర్టుని, గౌరవ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్ని కనుక జస్టిఫై చేసి వాళ్ళు ఇచ్చారు అనేది సుప్రీంకోర్టు గ్యారంటీ కన్విన్స్ అవుతుంది. గ్యారంటీగా మిలిటరీ హాస్పిటల్ నుంచి వచ్చిందంటే సుప్రీంకోర్టు గ్యారంటీ కన్వే అవుతుంది. మరి ఏది సిబిఐ ఎంక్వైరీ సంవత్సరం పొద్దునా ఇంకా తేల్చకుండా కొట్టారట. టా 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 అవునంటే ఈ గవర్నమెంట్ రకం నిజమే ఎడిషనల్ స్పీకర్ లాప్ చేసేద్దాం. ఎంక్వైరీకి పిలుస్తున్నారు, ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా ఈ లేచేసారు వెనకాల 4 కానిస్టేబుల్. అప్పుడు బాగా అరిచిన సౌండ్లు విన్నామండి. అలాగే సినిమాలో ఉంటుంది, అది నరమంటే అంటుంది అలా. అక్షయ్ కుమార్ గారి సినిమాలో అది అర్థమైందా? సో ఇలాంటివన్నీ మనం అందుకే చెప్తున్నాను, ఈ గౌరవ న్యాయస్థానంలో ఈ తపేల స్థానంలో చెప్పిన న్యూస్ కన్విన్స్ అవుతుందంటే చెప్పండి సూపర్ అని. అలా మనందరికీ ఎందుకు మీకు పెద్ద గురువు ఉన్నాడు అర్ణవ్ గోస్వామి, లవ్ దిబోని బ్రేకింగ్ న్యూస్ చచ్చిపోయింది, ప్రపంచం తెరపడిపోయింది అంటే రాత్రి 9-10 దాకా ముసలి అందరూ గడగడలాడిపోయి మంచిలు తాగేసి కాఫీలు తాగి టీలు తాగారు. దేశంలో అయిపోయింది. తెల్లారు కనీసం చిన్న స్క్రోలింగ్ కూడా ఉండదు ఏ న్యూస్ పేపర్లో కూడా. జర్నలిజాన్ని పరిరక్షించడానికి ప్రజలు కూడా ఉవ్విళ్ళూరుతూ ఉంటారు, ఎదురు చూస్తుంటారు మంచి వార్త, నిజమైన వార్త. కానీ 100 అబద్ధాల వార్తల్లో ఒక నిజం ఎక్కడన్నా ఎత్తుక్కునే పరిస్థితి వాళ్ళు తీసుకొచ్చారు. అంచేత నేను ఒకటే అంటా, నువ్వు దేనైనా మనసా వాచా కర్మ నమ్ము, దాన్ని ఆచరించు, పాటించు, చెప్పు, అవుట్కమ్ నీ చేతిలో లేదు. అలా వాస్తవాన్ని మనం దగ్గరగా చేసి, ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టులోనే అవినాష్ రెడ్డి బెయిల్ నడుస్తుంది ఎగ్జాంపుల్. వీళ్ళు ఇక్కడ ఆత్మ ఆపుకోలేదు. సునీతమ్మ కలిసిందంట హోమ్ మినిస్టర్ గారు, సునీతమ్మ సెక్రటరీకి వెళ్ళింది, సునీతమ్మ చీఫ్ మినిస్టర్ గారు ఆఫీస్ దగ్గర ఉంది అనగానే ఇంకా ఎందుకు అరెస్ట్ చేయరు,
ఎందుకు బయట ఉన్నారని వీళ్ళు కాల్ చేయాలి కొట్టేసుకుంటే